హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బర్త్‌డేస్. ఈరోజు వీడియోలో బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్‌ని చూపించబోతున్నానండి. అది కూడా కండెన్స్ మిల్క్ గానీ, మిల్క్ పౌడర్ గానీ, షుగర్ గానీ, ఎగ్స్ కానీ, ఈవెన్ మిల్క్ కూడా యూజ్ చేయకుండా చాలా టేస్టీగా, సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్‌లో బాగా పండిన 4 అరటి పండ్లను పైన తొక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోండి. మరీ ఎక్కువగా పండాల్సిన అవసరం లేదండి. కొంచెం పండి ఉంటే సరిపోతుంది. ఇలా 4 అరటిపళ్ళను ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత 6-8 గంటల వరకు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలండి. లేదా ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే ఈ ఫ్రోజన్ బనానాస్‌ని బయట తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్ రావడం కోసం ఒక బౌల్‌లో 15 జీడిపప్పులను 10-15 నిమిషాల వరకు నానబెట్టండి. 15 నిమిషాల తర్వాత ఈ జీడిపప్పు పలుకులను ఒక బ్లెండర్‌లోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 వంతు వరకు వాటర్‌ని, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు కోకో పౌడర్‌ని అలాగే స్వీట్‌నెస్ కోసం 4, 5 ఖర్జూరాలని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రోజన్ బనానాస్‌ని కూడా యాడ్ చేసి అన్నిటిని స్మూత్ పేస్ట్‌లా వచ్చేంత వరకు బ్లెండ్ చేయండి. మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్‌లా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కంటైనర్ తీసుకొని ఈ క్రీమ్ అంతటిని స్ప్రెడ్ చేసి ఒకసారి బాగా ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన గార్నిష్ కోసం 1 టేబుల్ స్పూన్ కాజు పలుకులని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ కంటైనర్‌ని 8-10 గంటల వరకు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలండి. 8-10 గంటల తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండి గ్లూటెన్ ఫ్రీ సూపర్ క్రీమీ బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. ఈ ఐస్ క్రీమ్‌ని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు బడ్డీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.